బడుగు బలహీన వర్గాల బంధువర్గానికి నా ఉద్యమ వందనాలు తెలుపుతూ నేను ఇక్కడికి వచ్చింది నా గురుతుల్యులు విశాధరన్ సార్ గారి యొక్క, ఈశ్వరయ్య సార్ గారి యొక్క, చిరంజీవులు గారి యొక్క భాగస్వామ్యంలో, నాయకత్వంలో కార్యాచరణ రూపొందిస్తున్న క్రమంలో నేను ఒక బీసీగా, మీలో ఒకటిగా, గెస్ట్గా కాదు, మీలో ఒకడికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి నేను, మీరు అందరం కూడా విశాధరన్ సార్ చెప్పేది వినాలి, పాటించాలి. ఇదే రేపటి సామాజిక తెలంగాణకు నాంది. ఇక్కడి నుంచే పునాదులు వేయబడతా ఉన్నాయి. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రోజు విశాధరన్ సార్ యొక్క స్పీచ్ ఎన్నుంటే ఈ దుస్థితి రాకపోతుండే తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తి లేచినప్పుడు ఎన్నో ఉద్యమ క్రమంలో ఆ రోజే ఉద్బోధించినాడు విశాధరన్ సార్ గారు. రేపటి ఏర్పడే తెలంగాణలో నాయకత్వం ఎవరిది, ఎవరి చేతులు ఉండబోతుంది, ఇప్పుడు కళ్ళు తెరవకపోతే నష్టపోతామని ఆ రోజు చెప్పినాడు. కానీ నేను అనుకున్నది ఆ రోజు సామాజిక ఉద్యమం నిరంతరం, అది ఆంధ్ర తెలంగాణ జరగాల్సిందే. కానీ ఇప్పుడు ఆంధ్రను ఎదుర్కోవడానికి కొరకు సామాజిక తెలంగాణ కాకుండా ఐక్య పోరాటం నుంచి వస్తుందని చెప్పి భావించినాను. తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ నష్టపోయింది. అత్యధికంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బడుగులే, బలహీనులే, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు నష్టపోయినాయి. కాబట్టి ఇవాళ మనందరం కలిసింది కూడా, నేను ఇక్కడ విశాధరన్ సార్ మిగతా పెద్దలు తీసుకుంటున్న కార్యాచరణలో నా వంతు భాగస్వామ్యం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పార్టీలకు అతీతంగా సొంత పార్టీ అయినా, సొంత ముఖ్యమంత్రి అయినా తెలంగాణ ఎదిరించి ఎట్లా తెచ్చుకున్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలే. తెలంగాణ ఉద్యమం భావజాల వ్యాప్తి చెందినాక ప్రజా ఉద్యమం మారినప్పుడే రాజకీయ పార్టీలు దిగొచ్చినాయి. ఇప్పుడు అదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు ముందే దిగొచ్చినాయి. ప్రజా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం లే. రాజకీయ పార్టీల కార్యాచరణ రూపొందించడానికి కొరకు, పార్లమెంటు చట్టం ద్వారా సాధించుకోవడానికి కొరకు ఈ 42% రిజర్వేషన్స్ ఏమొస్తుందని యువత ఇంకా సరైన వారికి అవగాహన లేకుండా ఉన్నది. ఈ ఉద్యమం జరుగుతున్నది నా జీవితము, విశాధరన్ సారు, ఈశ్వరయ్య సారు, చిరంజీవులు సారు, ఇంకా వేదిక ఉందని మన కొరకు కాదు, మన బిడ్డల భవితవ్యం కొరకై, భవిష్యత్తు కొరకై జరుగుతున్న ఈ పోరాటంలో మనందరం కూడా విశాధరన్ సార్ చెప్పేది విని పాటించి సాధించుకుందాం. మన ప్రముఖ దర్శకులు, మన బీసీ కమ్యూనిటీ నుంచి మన తెలుగులో ఉన్నటువంటి ఏకైక దర్శకుడు అని చెప్పొచ్చు, ఎన్ శంకర్ గారు. వారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న ఉద్యమ నాయకులకు, సభలోని ఉద్యమ మిత్రులందరికీ కూడా ఉద్యమ అభివందనాలు. జయమణిధర సినిమా రిలీజ్ అయి అక్టోబర్ 7కి 25 సంవత్సరాలు అయింది. ఫస్ట్ ఇండియన్ సినిమా పొలిటికల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ గురించి మాట్లాడిన ఫస్ట్ ఇండియన్ సినిమా జయమణిధర. దళిత భోజనాలకు రాజ్యాధికారం కావాలని గట్టిగా చెప్పిన సినిమా అది. ఆ తర్వాత జయబోల తెలంగాణ, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, తెలంగాణ ఏర్పాటు సంబంధించి తీసిన సినిమా. అయితే జయమందిర సినిమాలో 25 సంవత్సరాల ముందే ఓట్లు మావి సీట్లు మీవని అడిగించా. ఆ సినిమాలో ఉంటుంది. కానీ ఈ రోజుకి కూడా 20 సంవత్సరాలు దాటినా కూడా ఓట్లు మనవి, సీట్లు వాళ్ళే. మీ పల్లకి మోసి మా భుజాలు కందిపోయినాయి అని చెప్పిన. కానీ ఈ రోజు కూడా మన భుజాలు కందిపోతూనే ఉన్నాయి, కానీ పల్లకి మాత్రం వాళ్ళనే ఉన్నారు. మన భుజాలు కనీసం ఆమోదం రాష్ట్రాడు కూడా లేడు. నేను ఈ సభ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, తొక్కేటోనికి మొక్కొద్దు, తొక్కేటోనికి మొక్కొద్దు, పండబెట్టి తొక్కాలి. జై భీమ్. ఓయూ జేఏసీ అధ్యక్షులు ఉన్నారు సాంబశివరావు గారు, వారు సాంబశివరావు గౌడ్ గారు వారు మాట్లాడాల్సింది కోరుతున్నారు. జై బీసీ, కదిలిందిరా ఉస్మానియా, కదిలిందిరా ఉస్మానియా. జై బీసీ, జై బీసీ, జై బీసీ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక ముందున్న మన బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు
ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో అయాల మనం తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. త్యాగాలు చేసింది ఎవరు? త్యాగాలు చేసింది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు త్యాగాలు చేసినాం. కానీ ఇవాళ భోగాలు అనుభవిస్తున్నది ఇవాళ అగ్రవర్ణ కులాలు. కాబట్టి మళ్ళీ అదే ఉస్మానియా వేదికగా ఉద్యమాల గడ్డ సాక్షిగా అయ్యాల మేము ఉరకమంటే ఉరికినాం, దూకమంటే దూకినాం, చావమంటే చచ్చినాం. బాష్పవాయు గోళాలకు మున్న కంచెలకు ఎదురొడ్డి పోరాడేయాల తెలంగాణ సాధించుకున్నాం. అదే విధంగా మళ్ళొక్కసారి ఉద్యమాల గడ్డ ఉస్మానియా వేదికగా ఇంతకు ముందు వచ్చిన మా ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థులందరం కూడా నిన్న సమావేశమైన త్వరలో ఉద్యమాల గడ్డ ఉస్మానియా పైన ఉద్యమాల గడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ధర్నా పెట్టబోతున్నాం. మీరందరూ కూడా మళ్ళొక్కసారి ఉద్యమాల గడ్డకు వచ్చి మన యుద్ధ నినాదాన్ని అక్కడి నుంచి మోగియాలని చెప్పి తెలియజేసుకుంటూ జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ.